ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సహస్ర, టెన్షన్ గా ఉన్నావేంటి? అబ్బే అదేం లేదు పిన్ని, నేను మామూలుగానే ఉన్నాను. నీ టెన్షన్ నాకు తెలుసు సహస్ర. నిన్ను టెన్షన్ పెడుతున్నదే నేను. నువ్వు మేం చెప్పిన పని చెయ్యకపోతే అప్పుడు నీకుంటుంది. ఆ లక్ష్మి ఫింగర్ ప్రింట్ ని ఎలాగైనా తీసుకోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎవరి అరేంజ్మెంట్స్ చేసింది? లక్ష్మి చేసింది వదినా. అందరికంటే ముందు లేచి ఎంత అందంగా అన్నయ్య ఫోటోని ముస్తాబు చేసిందో చూడండి. అవునవును, డెకరేషన్ ఎంత బాగుందంటే లక్ష్మిని చేసిందని అనుకున్నాను. ఆపుతారా మీ లక్ష్మీ జపం? బుద్ధి తక్కువే అడిగానంతే. లక్ష్మి అద్భుతంగా అలంకరణ చేసింది, అదిరిపోయింది అని ఊదురు కొడుతున్నారు. అందరూ ఏమీ లేని అబద్ధాలు చెప్పలేదు కదా అత్తయ్య. అదేదో కొంచెం చేస్తే అంతలా పొగడక్కర్లేదు. మనకు చేయడం చేత కాదు, చేసేవాళ్ళు బాగా చేశారని కుళ్ళుకుంటారు. అన్నయ్య, నీ వలన నేను ఈ ఇంటి నుంచి గొడవ పడి ఈ కుటుంబానికి దూరంగా వెళ్ళాను. కానీ నీ కొడుకు వలన మళ్ళీ ఈ ఇంటికి నేను తిరిగొచ్చాను. ఇన్నేళ్ల తర్వాత మన రెండు కుటుంబాలు కలిశాయన్నయ్య. వీళ్ళిద్దరినీ నువ్వు ఎక్కడున్నా ఆశీర్వదించాలి. విహారీ, సహస్ర, మీరు నాకు మీ అమ్మకి ఒక సహాయం చేయాలి. ఏం లేదు విహారీ, మీరిద్దరూ కలిసి మళ్ళీ మా అన్నయ్యని మాకివ్వాలి. విహారీ, సహస్ర, మీరిద్దరూ త్వరగా పిల్లల్ని ప్లానింగ్ చేసుకోండి. మీ పిల్లల్ని ఎత్తుకునైనా ఏ బాధ లేకుండా మనవాళ్లతో కాలక్షేపం చేస్తాం. వాళ్ళిద్దరికీ పెళ్ళే అవలేదు, బంధమే ముడిపడలేదు. ఎలా పిల్లలు పుడతారు? అమ్మా, మీకు నిజమైన కోడలు లక్ష్మమ్మ. మీకు అయ్యగారిని తిరిగే పిల్లల రూపంలో లక్ష్మమ్మే ఇవ్వగలదు. ఏంటో విహారీ నీ సమస్యలు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దాటుకుని ఎలా బయటపడతావో, నా బిడ్డకి ఎలాంటి న్యాయం చేస్తావో ఏంటో. నేను వీళ్ళిద్దరినీ విడదీసి బావని నా సొంతం చేసుకోవాలని చూస్తుంటే వాడెవడో నా ద్వారా మా బావని, మా బావ బిజినెస్లకి నష్టం కలిగించి లాభం పొందాలని చూస్తున్నాడు. ఇందులో ఏ నిజం బయటపడినా నా కొంప కొల్లేరవుతుంది. సరే, అందరూ రండి, టిఫిన్ రెడీగా ఉంది, రండమ్మా. రెండు రోజుల్లో బిహారీకి శాంక్షన్ అయ్యే లోన్ అమౌంట్ మొత్తం నాకు వచ్చేస్తుంది. వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నా దగ్గర డబ్బులు లేవని చెప్పాను కదా. డబ్బులు వచ్చినప్పుడు నేనే ఫోన్ చేస్తానని చెప్పాను కదా. అర్థం కాదా నీకు?
అరవకంబికాదేవి. చూడు, ఆవేశంలో ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అనాలన్న కామన్ సెన్స్ కూడా మర్చిపోయావు నువ్వు. నువ్వు నన్ను డైవర్ట్ చెయ్యొద్దు. మర్యాదగా ఫోన్ పెట్టేసే. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. అదేంటి 100 కోట్లకి స్కెచ్ చేసావని తెలిసింది? హే, నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? నాకంతే, నీ గురించి అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నిజం చెప్పు. 100 కోట్లకి ప్లాన్ చేసావా చేయలేదా? ముందే చెప్పు. మర్యాదగా నీకు ఎవరు చెప్పారో నిజం చెప్పు. అన్నిసార్లు నన్ను గుచ్చి గుచ్చి నిజం అడిగితే అన్ని నిజాలు కక్కేస్తాను. నీకోకేనా? చెప్పు. అన్ని నిజాలు నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడుకుందామా? ఆ, వద్దులే. సర్లే గాని 100లో నా వాటా ఎంత ఇస్తావు? నీకెందుకు వాటా ఇవ్వాలి? అయితే నేనెందుకు నీ నిజాలన్నీ దాచాలి? నా దగ్గర వీడియోలన్నీ, నాకు తెలిసిన రహస్యాలన్నీ సోషల్ మీడియాలో పెడతాను. అవి ఎవరికి చేరాలో వారికే చేరతాయి. ఆ, ఎంత కావాలి? 50-50. 50 నీకిస్తే కష్టపడి మేమే చేయాలి. నువ్వే న్యాయంగా ఒక మాట చెప్పు. సరే, 25. కాదు, లాస్ట్ మాట 30. నో బార్గెన్. సరే, డబ్బులు పడగానే నీ వాటా నీకు పంపిస్తాను. సరే, ఉంటాను. బాయ్ అంబికాదేవి. హలో. మనం చెయ్యబోయే పని నీకు నాకే తెలుసు కదా. అవును. మరి ఇంకెవరికైనా చెప్పావా? ఏంటి, నన్నే అనుమానిస్తున్నావా? అది కాదు సుభాష్, మన ప్లాన్ బయట ఎవరికో తెలిసింది. ఎవరికి తెలిసింది? హ, నీకు సిద్ధార్థ్ గుర్తున్నాడా? ఏ సిద్ధార్థ్? వాడే. వాడా? వాడికి తెలియడం ఏంటి? ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పుడు వాడికి 30% మనం ఇవ్వాలి. వాడికేంటి ఇచ్చేది? చంపేస్తాను వాడిని. సేమ్, నాకు ఇదే కోపం ఉంది సుభాష్. కానీ ఒక్కటి, ఇప్పటికే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. అందుకే వీడిని డబ్బుతో వదిలించుకుందాం. షేర్ ఇచ్చాక కూడా మారకపోతే? అప్పుడు తప్పదు, మన దారికి అడ్డు తొలగించుకుందాం.